హే విన్నర్స్, మీరు ఒక మంచి బీచ్కి వెళ్ళారు అండ్ దట్ ఈస్ యువర్ ఫేవరెట్ బీచ్. అండ్ మీరు బీచ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది. ఆ బ్యూటిఫుల్ క్లైమేట్లో ఆ బీచ్ దగ్గర, సీషోర్ దగ్గర మంచి వేవ్స్ వస్తున్నాయి. ఆ ఈవినింగ్ టైంలో ఆ చల్లని గాలి మిమ్మల్ని టచ్ చేస్తుంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్, యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చాలా జాయ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్వైరన్మెంట్ అలా ఉంది. నౌ నౌ సేమ్ థింగ్, జస్ట్ అండర్స్టాండ్. ఒక హాట్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. ఒక థార్ డెజర్ట్లో మీరు ఉన్నారు. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. చాలా దప్పికగా ఉంది. యు ఆర్ ఫీలింగ్ వెరీ థర్స్టీ. చాలా హీట్గా ఉంది. అండ్ అక్కడ భరించలేనంత వేడి ఉంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నేను ఒక కేసు చెప్పాను. అక్కడ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ కేసులో ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. మీరు చూడండి ఈ రెండిట్లో ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేది. ఫస్ట్ దాంట్లో ప్లెజర్, సెకండ్ దాంట్లో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పెయిన్. సో మన మైండ్ ఎప్పుడైనా సరే పెయిన్, ప్లెజర్ని రెండింటిని చూస్తూ ఉంటుంది. నా ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ఎమోషన్స్ ద్వారా, ఆ పెయిన్ఫుల్ ఫీలింగ్స్ ద్వారా మన థాట్స్ కూడా అలానే ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. నేనేం చెప్పాను? థాట్స్ ద్వారా ఫీలింగ్స్ క్రియేట్ అవుతుంటాయి. మరి ఫీలింగ్స్ ద్వారా థాట్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. అంటే అక్కడ ఆ డెజర్ట్లో, ఆ హాట్ ఎన్వైరన్మెంట్లో అప్పుడు మీకు చాలా థర్స్టీగా ఫీల్ అవుతున్నారు. బాడీ అంతా వేడిగా ఉంది. టెంపరేచర్ అంత హైలో ఉంది. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే పెయిన్. ఆ పెయిన్లో మీ థాట్స్ ఎలా ఉంటాయి? పెయిన్ఫుల్గానే ఉంటాయి. ఎస్, వాట్ ఈస్ దిస్ క్లైమేట్? ఇంత వేడిగా ఎందుకు ఉంది? ఇలాంటి క్లైమేట్లోకి ఎందుకు వచ్చాను అని మీకు అనిపిస్తూ ఉంటుంది. సో యువర్ ఫీలింగ్ బికమ్స్ ద మీన్స్ ఆఫ్ థింకింగ్. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి తగ్గట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఫీలింగ్ బికమ్స్ మీన్స్ ఆఫ్ థింకింగ్. ఆ ఫీలింగ్ తగ్గట్టే మీ థింకింగ్ ఉంటుంది. బట్ ఫస్ట్ కేసులో నేను చెప్పాను, ఒక మంచి బ్యూటిఫుల్ బీచ్ ఉంది. ఆ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చల్లని గడప వస్తుంది, రైట్? అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ వేవ్స్ వచ్చి మిమ్మల్ని టచ్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ సీనరీ, మంచి బీచ్. సో అక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్లెజర్. ఆ ప్లెజర్లో ఉన్నప్పుడు మీ థాట్స్ ఎలా ఉంటాయి? వావ్, వాట్ అ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్, వాట్ అ బ్యూటిఫుల్ క్లైమేట్, వాట్ అ బ్యూటిఫుల్ లైఫ్. అలాంటి థాట్స్ వస్తుంటాయి. మరి గమనించండి, ఫీలింగ్స్ ద్వారానే మన థాట్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఈ ఫీలింగ్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నాయి? మన బాడీలో. ఎస్, మన బాడీ ఎలా ఫీల్ అవుతుందో మన థాట్స్ కూడా అలానే ఉంటాయి. సో యు ఆర్ అడిక్టెడ్ టు దట్ ఇమోషన్. ఏ ఎమోషన్ అయితే మీరు మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తున్నారు. పాస్ట్లోకి వెళ్ళి ఎప్పుడు బాస్ని ఊహించుకోవడము, గిల్టీగా ఫీల్ అవ్వడం. జాబ్ని ఊహించుకోవడం, గిల్టీగా ఫీల్ అవ్వడం. లేదా ఫ్యామిలీ రిలేషన్ సరిగ్గా లేదు, గిల్టీగా ఫీల్ అవ్వడం, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వడం. ఇదంతా ఏం జరిగింది? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఫైనల్గా ఒక ఎమోషన్కి మనం అడిక్ట్ అయిపోతాం. అది షేమ్ అవ్వచ్చు, గిల్ట్ అవ్వచ్చు, లేజినెస్ అవ్వచ్చు, లేదా అన్హ్యాపీనెస్, సాడ్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదో ఒక ఎమోషన్కి అడిక్ట్ అయిపోతాం. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. పాజిటివ్ ఎమోషన్ అయితే దట్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్. బయట ఏ సిచ్యువేషన్ జరిగినా సరే మీరు హ్యాపీనెస్ని మాత్రమే చూస్తారు. ఎస్, ఎందుకంటే మీ ఫోకస్ దేనిపైన ఉంది? హ్యాపీనెస్ పైన ఉంది, గ్రాటిట్యూడ్ పైన ఉంది. బట్ ఒక నెగిటివ్ ఎమోషన్కి అడిక్ట్ అయితే యూ కెనాట్ థింక్ గ్రేటర్ దెన్ ఎమోషన్, మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్, ఒక పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నాడు. తనకి మూవీకి తీసుకెళ్ళండి, బీచ్కి తీసుకెళ్ళండి, పార్క్ తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ షోకైనా తీసుకెళ్ళండి, నథింగ్ కెన్ చేంజ్. బికాస్ యూ కెన్ నెవర్ థింక్ గ్రేటర్ దెన్ ద ఎమోషన్. ఆ ఎమోషన్ ఏంటి? డిప్రెషన్, గిల్టీ ఫీలింగ్, సాడ్నెస్. సో అప్పుడు థింకింగ్ అలానే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సింపుల్ అండి. మీ రేడియోలో ఏ ఛానల్ ఫ్రీక్వెన్సీ ప్లే చేస్తే ఆ ఛానలే ప్లే అవుతుంది. మరి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఛానల్ ప్లే చేస్తే ఏం ప్లే అవుతుంది? నెగిటివ్ ఫ్రీక్వెన్సీ థాట్సే వస్తుంటాయి. సో యూ కెన్ నెవర్ ఫీల్ గ్రేటర్ దెన్, యూ నెవర్ థింక్ గ్రేటర్ దెన్ వాట్ యూ ఫీల్. ప్లీజ్ అండర్స్టాండ్. మన బాడీ అంతా కూడా న్యూరలాజికల్లీ అండ్ కెమికల్లీ ఒక ఫీలింగ్ని మెమరైజ్ చేస్తుంది. ఆ ఎమోషన్ని మళ్ళీ 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 మనం రిపీట్ చేస్తుంటాం. వెరీ సింపుల్. అండ్ దాట్స్ వై దట్ బికమ్స్ అవర్ పర్సనాలిటీ. అదే మన పర్సనాలిటీగా క్రియేట్ అవుతుంది. ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఇమోషన్ రియాక్షన్స్ క్రియేట్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. డిఫరెంట్ బీయింగ్ ఎలా క్రియేట్ చేస్తుంటాయి. ఒక పర్సన్ మీరు చూసారు, తను ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారో చూడండి, ఎప్పుడు కోపంగానే ఉంటారు వాళ్ళు. ఇంకొంతమంది చూడండి, మీ ఫ్యామిలీలో ఉంటుంటారు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇంకొంతమంది ఉన్నదానికి లేని దానికి ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళ పర్సనాలిటీ ఎందుకు ఇలా ఉంది? కొంతమంది భయంగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు రిలాక్స్గానే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్ని మీరు గంటల నుంచి డేస్ వరకు రిపీట్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ని గంటల నుంచి డేస్ వరకు మనం దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే దట్ బికమ్స్ అ మూడ్. కొంతమంది చెప్తుంటారు, ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు, బాస్ ఈరోజు నన్ను చాలా ఇరిటేట్ చేశాడు, ఈరోజు ఆఫీస్లో చాలా ఎక్కువ పని ఉండింది,
ఈరోజు ఇంట్లో చిన్న గొడవ జరిగింది, అందువల్ల నా మూడ్ సరిగ్గా లేదు. అప్పుడు మనం దేన్ని ఏమంటాం? మూడ్ అంటాం. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్స్ టు డేస్, దాన్ని మూడ్ అంటాం. ఎస్, ఆ ఈవెంట్ జరిగింది, ఇంట్లో చిన్న గొడవ జరిగింది హస్బెండ్ వైఫ్ మధ్య. ఎస్, పప్పులో ఉప్పు తక్కువగా ఉందని హస్బెండ్ అన్నందుకు వైఫ్ ఇరిటేట్ అయింది, చిన్న గొడవ జరిగింది. అది ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు కంటిన్యూ అవుతున్నాయి, వీక్స్ అండ్ మంత్స్గా కంటిన్యూ అవుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, అది ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఎస్, చిలికి చిలికి గాలి వానైందంటారు, కరెక్టా? సో ఇక్కడ అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మూడ్ని మనం అర్థం చేసుకోకుండా కంటిన్యూస్గా దాన్ని రిపీట్ చేస్తుంటామో, సేమ్ స్టోరీని మన మైండ్లో రిపీట్ చేస్తుంటాము. నా లైఫే సరిగ్గా లేదు, నా హస్బెండే సరిగ్గా లేదు, నా వైఫే సరిగ్గా లేరు, ఇలాంటి మైండ్లో స్టోరీని మనం మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తుంటే సేమ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తున్నారు. సో గెటింగ్ ఇన్ టు టెంపరమెంట్, దాన్ని మనం టెంపరమెంట్ అంటాం. ఇదే టెంపరమెంట్ ఇంకా రిపీట్ అవుతూ ఉంటుందా? నౌ దిస్ ఇస్ ద ప్రాబ్లం. డేస్ అయితే ఓకే, వీక్స్ అయినా అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, కొన్ని వీక్స్ పడుతుంది, బట్ ఆ కొన్ని వీక్స్ తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. బట్ అది వీక్స్ నుంచి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటే, ఇయర్స్ వరకు రిపీట్ అవుతుంటే, నౌ దిస్ హ్యాపెన్ 35 years బ్యాక్. 35 years నుంచి ఆ పర్సన్ నన్ను ఆ మాట అన్నాడు, ఆ రోజు ఆ మాట అన్నాడు, ఎన్ని సంవత్సరాలైనా నేను గుర్తుపెట్టుకుంటాను, నన్ను ఆ మాట ఎలా అన్నాడు, హౌ కెన్ యూ సే దట్, హౌ డేర్ యూ అని మైండ్లో రిపీట్ చేస్తుంటే దట్ బికమ్స్ యువర్ టెంపరమెంట్, దట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. ఎస్, చాలామందికి అప్పుడు అర్థమైపోతుంది, ఎస్ తన పర్సనే అంటారా, వాడు ఎప్పుడు మూడీగా ఉంటాడు, వాడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు, వాడు ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాడు, బికాస్ అది కంటిన్యూస్గా మైండ్లో రిపీట్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఒకసారి గమనించండి, 35 years ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ని, జాబ్ లాస్ అవ్వడం, లేదా మనీ లాస్ అవ్వడం, లేదా బిజినెస్లో లాస్ అయ్యారు, లేదా ఇంట్లో ఏదో జరిగింది, రిలేషన్షిప్లో ఏదో జరిగింది, దాన్ని 35 years వరకు రిపీట్ చేస్తున్నారంటే ఆ 35 years వరకు మీరు ఏం ఆలోచిస్తున్నారు? యు ఆర్ హ్యావింగ్ సేమ్ థింకింగ్, సేమ్ ఫీలింగ్, సేమ్ ఎమోషన్, సేమ్ చాయిసెస్, సేమ్ ఎక్స్పీరియన్సెస్, సేమ్ పర్సనాలిటీ అండ్ సేమ్ రియాలిటీ. మరి రియాలిటీ చేంజ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు చేంజ్ దిస్ మూడ్, వీ హ్యావ్ టు చేంజ్ దిస్ టెంపరమెంట్, వీ హ్యావ్ టు చేంజ్ ద పర్సనాలిటీ. మరి ఆ పాస్ట్లోనే స్ట్రక్ అయిపోయిన వాళ్ళకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకెన్ని రోజులు ఆ పాస్ట్లో ఉండిపోతారు? ద పాస్ట్ ఈస్ గాన్. నౌ యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ప్రెసెంట్లో ఉన్నారు, మరి ప్రెసెంట్లో ఉన్నప్పుడు ప్రెసెంట్లో ఆలోచించకుండా ఇంకా పాస్ట్లో ఎందుకు ఉండడం? రైట్ నౌ, టు రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ పాస్ట్, వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ వర్క్షాప్, అండ్ దిస్ వర్క్షాప్ ఈజ్ ఆల్ అబౌట్ హోపోనోపోనో. సో ఈ హోపోనోపోనో హీలింగ్లో మీరు నేర్చుకునేది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ పాస్ట్ మెమరీస్. ఇది మీ డిఎన్ఏలో స్టోర్ అయ్యాయి, మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ దిస్ లైఫ్ టైం, చాలా లైఫ్ టైం నుంచి క్యారీ చేస్తున్నారు. కొంతమందికి అనిపిస్తుంది, ఇలాంటి హస్బెండే నాకు ఎందుకు వచ్చాడు, ఇలాంటి బాసే నాకు ఎందుకు వస్తున్నాడు మళ్ళీ మళ్ళీ, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నాకెందుకు వచ్చారు, ఇలాంటి పిల్లలు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు వచ్చారు అంటే బికాస్ ఆ మెమరీస్ ఉన్నాయి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మరి మీరు దాన్ని హీల్ చేసుకోకుంటే ఇంకా అదే అలానే కంటిన్యూ అవుతుంది. సింపుల్ యాజ్ దట్. మీ బాడీలో ఒక బ్యాక్టీరియా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు? ఆ బ్యాక్టీరియాని చంపడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ వేసుకుంటారు, బ్యాక్టీరియా చనిపోతుంది, యు ఆర్ హెల్దీ. ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. మన మైండ్లో కూడా చాలా మెమరీస్ని మనం క్యారీ చేసుకుంటూ వచ్చాం, మన పాస్ట్ని మనం క్యారీ చేసుకుంటూ వచ్చాం, ఇంకా క్యారీ చేస్తూనే ఉంటాం. మరి దాన్ని క్యారీ చేసుకుంటే ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. మరి ఆ ఫ్యూచర్ని హీల్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ప్రెజెంట్లో మన పాస్ట్ని మనం క్లియర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో హోపోనోపోనో ద్వారా చాలామందికి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయంటే ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ క్లీనింగ్ దెమ్సెల్ఫ్. వాళ్ళలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని క్లీన్ చేసుకుంటారు, వాళ్ళలో ఉన్న ఆ ఇంటర్నల్ నెగిటివ్ మెమరీస్ని క్లీన్ చేసుకోవడం వల్లనే వాళ్ళ లైఫ్ అంతా బ్యూటిఫుల్గా సాగుతుంది. రైట్. సో 13th April, ఐ నో మీరు చాలా బిజీగా ఉన్నారు ఆ పాస్ గురించి ఆలోచించడంలో, బట్ కొద్దిగా టైం తీసుకోండి. పాస్ గురించి వద్దు, ఫ్యూచర్లోకి వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. సో కంప్లీట్గా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్, బికాస్ ఇలాంటి ఆఫ్లైన్ సెషన్ వెరీ రేర్గా జరుగుతుంటాయి, మేబీ వన్స్ ఇన్ ఇయర్, స్పెషల్లీ ఆన్ హోపోనోపోనో కంప్లీట్ హీలింగ్ మొడాలిటీ. సో సీ యూ ఆన్ 13th April 2025 Sunday. Heal yourself, heal your mind, and heal your life, and heal your past. My dear friends, you can create only beautiful future by healing your past. You cannot repeat the same thinking. అదే సేమ్ థింకింగ్ని రిపీట్ చేస్తూ, సేమ్ ఫీలింగ్ని, ఎమోషన్ని రిపీట్ చేస్తూ కొత్త ఫ్యూచర్ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ యూ విల్ నెవర్ థింక్ గ్రేటర్ దెన్ వాట్ యూ ఫీల్. రిమెంబర్ దిస్. సో యూ నీడ్ టు ఫీల్ గుడ్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పాస్ట్, యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఫ్యూచర్. ఇదంతా వర్క్షాప్ తెలుగులో ఉండబోతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఎనీ లాంగ్వేజ్. రైట్. సో మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో తెలుగులో ఉంటుంది. సో సీ యూ
On 13th April, morning 8 a.m. in the hotel